నమస్కారం. స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమానికి స్వాగతం. దేశంలో కరోనా కేసులు ఒకవైపు పెరిగిపోతుంటే వేలల్లో, మరొక వైపు రోజుకొక బ్రాండ్ నేమ్తో రోజుకొక ఫార్మా కంపెనీ వివిధ యాంటీవైరల్ డ్రగ్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు లభిస్తూ ఉన్నాయి. మార్కెట్లో వాటి షేర్లు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఏ మేరకు ఈ మందులు నిజంగా ప్రజలని రక్షించగలుగుతాయి, ఏ స్థాయిలో ఉన్న కేసులకి ఇవి పనిచేస్తాయి, వీటిని వాడటం ఎంతవరకు శ్రేయస్కరం, ఈ అంశాలంటి మీద చర్చిద్దాం. దాంతోపాటుగా టెస్టింగ్ సంఖ్య ప్రపంచంలో 1,00,000కి ఎన్ని కేసులు భారత్లో వచ్చినాయి అన్నది చాలా ప్రస్ఫుటంగా చెప్పుకోగలుగుతున్నాం. కానీ ప్రపంచంతో పోలిస్తే 1,00,000కి ఎన్ని టెస్టులు చేస్తున్నాం దాని మీద పెద్ద చర్చ జరగట్లేదు. తెలంగాణలో అయితే చాలా దారుణంగా అంకెలు కనపడుతున్నటువంటి పరిస్థితి, గ్రాఫ్ తారాస్థాయికి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంశాలంటే మేము చర్చిద్దాం. చర్చలో మనతో పాటు డాక్టర్ సమర్సేన్ గారు, సన్షైన్ హాస్పిటల్ డాక్టర్ ఇక్కడ మనతో ఉన్నారు. అలాగే వీరయ్య గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇక్కడ మనతో ఉన్నారు. మనతో విజయవాడ స్టూడియో నుంచి డాక్టర్ గంగాధర్ గారు, ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఉన్నారు. అలాగే డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా గంగాధర్ గారు, గంగాధర్ గారు నా వాయిస్ ఎస్ గంగాధర్ గారు, మీరు చూస్తున్నారు రోజుకొక పేరుతో, ఒకరోజు గ్లెన్మార్క్, ఇంకొక రోజు హెట్రో, ఇంకొక రోజు సిప్లా, ఇవి వరుసగా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఈ కంపెనీతో జిలియాడ్ అనేటువంటి జిలియాడ్ సైన్సెస్ ఇంక్ అని ఒక బహుశా ఏదో మల్టీనేషనల్ కంపెనీ అనుకుంటాను, దాంతో సిప్లా, మైలాను, రెడ్డి ల్యాబ్స్, బయోకాను, క్యాడిలా ల్యాబ్స్, ఇట్లా అందరూ కూడా ఒప్పందాలు వచ్చేసినాయి. అన్నీ కూడా యాంటీవైరల్ డ్రగ్స్ మార్కెట్లోకి రకరకాల డోసేజీలతో రాబోతాం. వాటి ధరలు మనం చూస్తే ఏది కూడా వేలల్లోనే ధరలు ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు వాటి గురించి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్లో 30% వరకు రికవరీ ఉంటుంది అన్నట్టుగా, అంటే తగ్గించగలుగుతుంది, మందు ప్రభావం ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఏంటి అసలు అంటే వీటిని ప్రజల్లోనేమో ఒక ఆందోళన, ఆతృత ఉంది, దీనికి ఏదైనా ఒక మందు వస్తే బాగుండని. ఏదొచ్చినా కూడా ఎగబడి అవకాశం దొరికితే ఎగబడి కొనుక్కోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ చాలామందికి ఈ రేట్లు చూస్తే అసలు ఇది ఒకవైపు జనరిక్ వెర్షన్ అని చెప్తున్నారు ఈ మెడిసిన్, కానీ జనరిక్ వెర్షన్ రేట్లు కూడా 10,000 ఉన్నాయి. మనం హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లులు చూస్తూ ఉన్నాం. ఈ రోజుకి అసలు ₹1,00,000 ఉంటే తప్పితే బెడ్ దగ్గరికి రానిచ్చేటువంటి పరిస్థితి కనపడిన విధానం అక్కడ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యానికి భయపడి పారిపోతున్న కేసులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి గంగాధర్ గారు, ఎలా చూడాలి? నమస్తే శ్రీనివాస్ గారు. ముందుగా మనం ఈ ఫావిపిరావిర్ గురించి వచ్చిన హైప్ గురించి మాట్లాడుకుందాం. ఈ 2-3 రోజులుగా దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీడియా వాళ్ళు ఎవరిని కలిసినా కానీ మందు వచ్చిందంటే కదా సార్ అని చాలా హిలేరియస్ గా సంతోషపడతాడు. అది అడిగారు, మందు వచ్చేసిందంటే కదా ఇంకా ఓకే అని చంకలు కొట్టేటటువంటి పరిస్థితి ఎగిరి గంతేస్తున్నారు మన మిత్రులందరూ కూడా. సో ఇది మోస్ట్లీ హైప్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న గ్లెన్మార్క్ షేరు 30% పెరిగిందండి. అంటే 3,800 కోట్ల రూపాయలు అప్రిషియేట్ అయింది అది. కానీ ఈ గ్లెన్మార్క్ దీన్ని ప్రొడ్యూస్ చేసి ఇండియాలో మార్కెటింగ్ చేస్తే, కేవలం ఇది మాత్రమే చేస్తే, దీంతో పాటు ఇంకా వేరే కంపెనీలు కూడా ఈ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అంటే బల్క్ డ్రగ్ రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటిల్లో మనకి చాలా కంపెనీలు ఉన్నాయి. ఇది దాంట్లో హ్యాకాస్ అని, హైకాల్, స్ట్రైడ్స్, SMS ఫార్మా, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ కాకుండా కేవలం గ్లెన్మార్కే వచ్చిందని చెప్పుకున్నా కూడా 90 కోట్ల రూపాయలు మాత్రమే లాభాలు వస్తాయి దీనికి. అయితే దాని షేర్ విలువ 3,800 కోట్లు పెరిగింది నిన్న. తర్వాత ఈ మధ్య కాలంలో అది 180% పెరిగింది దాని విలువ, గ్లెన్మార్క్ షేర్ విలువ. అంటే 14,800 కోట్ల రూపాయలు. ఇది ఒక పెద్ద గేమ్ ప్లాన్ నడుస్తూ ఉంది, పెద్ద గందరగోళం నడుస్తూ ఉంది. మరి దీనికి DCGI అప్రూవల్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు, డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అప్రూవల్. అట్లాగే రెడెమ్సివిర్కి కూడా సిప్లా హెట్రో వాళ్ళు, సిప్లా వాళ్ళు ఇద్దరు కూడా. గంగాధర్ గారు, మీ వాయిస్ కట్ అయింది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. హలో గంగాధర్ గారు. ఎస్ డాక్టర్ సమర్ గారు చెప్పండి. అంటే ఇది ఎలా చూడాలి? నిజంగానే వారు అన్నట్టు ఎక్కడ కూడా కామన్ మ్యాన్ ఏదో మందు వచ్చేసిందంటే కదా ఇది ఉంది.
స్పష్టంగా ఈ ఫెవిపిరవిర్కి అయితే వాళ్ళు చెప్తున్నది మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్లో 30-40% బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళు తీసుకున్న క్లినికల్ ట్రయల్స్ కూడా మనం చూస్తే 50-100 శాంపుల్స్ తీసుకున్నారు. దాని యూసేజ్ ఏమో 14 days పెట్టారు. యాక్చువల్గా నేను చదివింది, మీలాంటి వాళ్ళు చెప్పింది, ఇన్ఫ్లుయెంజా అనే ఒక వైరస్కి వాడతారు, ఇది జపాన్లో వాడుతున్నారు ఎక్కువ, అక్కడి నుంచి మనం తీసుకున్నాం. అది అక్కడ 5 రోజులే వాడతారు. ఇన్ఫ్లుయెంజాకి అయితే 5 రోజులే అక్కడ ట్రీట్మెంట్ లాగా ఉంది. ఇక్కడేమో అది 14 days పెట్టారు. కాస్ట్ లెక్కేస్తే దాదాపు 10-15 వేల రూపాయలు ఖర్చు అయ్యేట్టు కనపడుతూ ఉంది. ఏది తీసుకుని ఇప్పుడు వైల్స్ ఇంజెక్షన్స్ వచ్చినాయి అయితే ఇంకా రోజుకి అది ఒక్కొక్క 100 ml వైలు 5-6 వేలు ఉంటుందంటున్నారు. చాలా ఎక్కువ అవుతుంది. బట్ ఈ ఫెవిపిరవిర్ గురించి ఏంటి సార్ మీ అబ్జర్వేషన్? ఫెవిపిరవిర్ అనేది యాంటీవైరల్ అండి. రైట్ నౌ ప్రోటోకాల్స్ ప్రకారం అది ఎక్కడా కూడా ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్గా వాడట్లేదు. ఇంకో డ్రగ్ ఉంది ఓసెల్టామివిర్ అని. రైట్ నౌ మన చూసుకుంటే మన గవర్నమెంట్ నిమ్స్లో వాళ్ళు ఫాలో అయ్యే ప్రోటోకాల్ ప్రకారం ఓసెల్టామివిర్ అనేది మైల్డ్ కేసెస్లో ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్గా ఇస్తున్నారు అలాంగ్ విత్ హెచ్సిక్యూఎస్. అది అంత కాస్ట్లీ డ్రగ్ ఏం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. ప్లస్ దీన్ని మనం ఇన్ఫ్లుయెన్జా కానీ మెయిన్లీ H1N1 ట్రీట్మెంట్లో వాడుతూ వచ్చాం. ఈ ఫెవిపిర్ అనేది, రెటినోవిర్ అనేది, లోపినావిర్ అనేది వాటి మీద ఇంకా అంత స్టడీస్ లేవు, ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాయి. అయినా సరే జస్ట్ వాటితో మనకి బెటర్ అవుద్ది, క్యూర్ అయిపోద్ది అనుకోవటం మాత్రం తప్పు. ఎందుకంటే దీనికి నిర్దిష్టమైన ప్రోటోకాల్స్ ఉన్నాయి. అక్కడ పేషెంట్ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఏ పారామీటర్స్ అయితే ఏ రేంజ్లో ఉన్నాయి, వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎలా ఉంది, అప్పర్ రెస్పిరేటరీయా, లోవర్ రెస్పిరేటరీయా, ఆక్సిజన్ సాచురేషన్ ఎలా ఉంది, మిగతా పారామీటర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అంతేగాని జస్ట్ కొంచెం మైల్డ్గా ఏవో సిమ్టమ్స్ ఉన్నాయి కదా డైరెక్ట్గా యాంటీవైరల్ పెట్టేయటం కాదు. ఒక కీలకమైన అంశం సమర్ గారు, అంటే నాకు బహుశా నేను ఎప్పుడు వినలేదు, అంటే క్లినికల్ ట్రయల్స్ అప్పుడు పేషెంట్ అప్రూవల్ తీసుకుంటారు అన్నది మనకు తెలుసు. అవును. కానీ ఇది ఇప్పుడు ఎవరికి వాడాలన్నా రిటర్న్గా పేషెంట్ కన్సెంట్ తీసుకొని వాడాలని చెప్పారని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏ డ్రగ్ గురించి అంటున్నారు? ఫెవిపిరవిర్ గురించి. ఓకే, అంటే అది అంటే ఒక పరిశోధనాత్మకంగానే ప్రజల్లో వాడుతున్నట్టు అనుకోవాలి. డ్రగ్ అయితే మార్కెట్లో వాళ్ళు లక్షల మందికి డ్రగ్ అందుబాటులోకి తీసుకొస్తాం. అయితే మీరు చెప్పినట్టు ఇది అనేది లీగాలిటీ కోసం తీసుకోవటమే కానీ, ఎందుకంటే మనకి వైడ్ పాపులేషన్లో దీని యూసేజ్ మీద స్టడీస్ మనకి లేవు. సో రేపు ఎప్పుడైనా సడన్గా ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్తో జనాలు పొరపాటున చచ్చిపోవటం కానీ, సీరియస్గా ఇబ్బంది పడటం కానీ జరిగిందనుకోండి, ఆ లీగాలిటీ కోసమే తప్ప ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ కాదు. ఇది ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసింది. అలాంటప్పుడు ఇది క్లినికల్ ట్రయల్ లాగా మనం క్లినికల్ ట్రయల్ అని నేను అన్ను, కానీ పేషెంట్ కన్సెంట్ తీసుకోవడం అనేది అంతకు ముందు మరి ఏ మెడిసిన్ కి పేషెంట్ కన్సెంట్ తీసుకున్నట్టుగా నేను వినలా. అదే మార్కెట్ లో వాడుతున్నప్పుడు లీగాలిటీ ఆస్పెక్ట్ అండి. ఫ్యూచర్ లో మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా, ఎందుకంటే దీని మీద మనకి తెలియదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో రావచ్చో తెలియదు, కాబట్టి దానికోసం చేస్తుంది. ఓకే, ఒక్కసారి ఎస్ గంగాధర్ గారు ఇందాక చెప్పండి. గంగాధర్ గారు, అది ఇప్పుడే మేము అడుగుతున్నాం, ఇది డ్రగ్ వాడేటప్పుడు కూడా పేషెంట్ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకోవాలి ముందే అన్నారు. గతంలో అలా ఏదైనా మందులకి అలా తీసుకున్న పరిస్థితి ఉందా గంగాధర్ గారు? జనరల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ అంటే అవుట్ పేషెంట్గా కాకుండా ఇన్ పేషెంట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు పేషెంట్ కన్సెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది మీరు జనరల్గా హాస్పిటల్ నుంచి తీసుకుంటారు, మా ఇష్టంతో వైద్యం చేయించుకుంటున్నామని. ఈ పర్టికులర్ మెడిసిన్ వాడే విషయంలో ఇది కొంచెం గమ్మత్తుగానే అనిపిస్తుంది. ఈ మెడిసిన్ వాడటానికి పేషెంట్ అప్రూవల్ తీసుకో అంటే పాసింగ్ ద బక్ అనమాట. పాసింగ్ ద బక్ అంటే ద పేషెంట్. ఇక్కడ వీళ్ళు చాలా చిన్న శాంపుల్ చేసింది, 200-250 మంది మీద మేము ప్రయోగం చేసాము. బాగా రిజల్ట్ వచ్చింది, ఒక 30% క్యూర్ అయిందని చెప్తాం. ఇది యాక్చువల్గా కొత్త డ్రగ్ కాదు, కొత్త ప్రోడక్ట్ ఏం కాదు, ఈ కొత్త ప్రోడక్ట్ కాదు, గతంలో ఉన్నదే. ఓకే, ఎస్ సిఎల్ వెంకట్రావు గారు, గంగాధర్ గారు వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉంది. వెంకట్రావు గారు, డాక్టర్ గారు, ఓకే రైట్. వీరయ్య గారు చెప్పండి, వాయిస్ ఏదైతే విజయవాడ కనెక్షన్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. 3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం వరుసగా రోజు ఒకటి. డే బిఫోర్ ఎస్టర్డే గ్లెన్మార్క్, తర్వాత రోజు హెట్రో, నిన్న సిప్లా, ఇవాళ వరుసగా కంపెనీలన్నీ రోజుకొక బ్రాండ్ నేమ్తో యాంటీవైరల్ డ్రగ్స్ మార్కెట్లోకి వచ్చేస్తూ ఉన్నాయి. ఇవేవి మెడిసిన్ ఏం కొత్తది కాదు. వారు అన్నట్టు గతంలో ప్రపంచంలో చాలా చోట్ల రకరకాల ఇన్ఫ్లుయెంజా అనే బేసిక్గా ఒక వైరస్కి ఇవన్నీ కూడా కొంత యాంటీవైరల్ డ్రగ్స్ లాగా వాడారని, మన దగ్గరేమో మరి ఆ వైరస్ తక్కువ ఉంది, ఎప్పుడు మనం పెద్దగా వినలా, కేసెస్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది.
ప్రజల్లో ముందు వాడే అవైలబిలిటీ వస్తే వాడతారేమో తెలియదు, ప్రజలు కూడా ముందు వాడతారు, మన రకరకాలు ఉన్నారు. సో హాస్పిటల్స్లో ఇంత కాస్ట్లీ మెడిసిన్ ఏ మేరకు సక్సెస్ ఉంటుందో కూడా స్పష్టత లేకుండా వాడే ప్రయత్నం జరగబోతోంది. ఎలా చూడాలి వీరయ్య గారు? ఇప్పుడు మొదటి అంశం, ఇది కరోనా మీద కనుక్కున్న మందు కాదు, ఇది క్లియర్. ఓకే. కానీ ఇప్పుడు ఒక హైప్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు, కరోనాకు మందు వచ్చేసింది, కరోనాకు మందు వచ్చేసింది అని హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే. దీనివల్ల సమాజానికి పెద్ద నష్టం జరుగుద్ది. ఎందుకంటే జనంలో ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్, ఇక వచ్చేసింది మందు, ఇక మనకేమైనా ఇబ్బంది లేదు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్సు, విచ్చలవిడిగా తిరిగేటువంటి అవకాశం, జాగ్రత్తలు తీసుకోకపోవడం, నెగ్లిజెన్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే. ఇది సామాజికంగా నష్టం చేసేటువంటి పని. మరి ఎందుకు చేస్తున్నారు అంటే ఏముంది, ఇది వ్యాపారం కోసం చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఇల్లుగాలు ఏడుస్తుంటూ బొగ్గులు ఎరుకునే కార్యక్రమం ఇంకోటి చేసినట్టు. ఓకే. ఇది కేవలం వ్యాపార ప్రయోజనం కోసం హైప్ క్రియేట్ చేస్తున్నారు అనేది కనపడుతూ ఉంది. ఇది చాలా నష్టం. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని అలో చేస్తుందో ఈ పద్ధతిని మనకు అర్థం కావట్లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఓకే. కరోనాకు మందు వచ్చిందనే క్యాంపెయిన్ ఎందుకు జరగాలి, అలాంటి హైప్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఓకే. ఇదొకటి. రెండోది, ఒకసారి వచ్చిన తర్వాత అనేక మంది డాక్టర్స్ చెప్తున్నారు, అసలు రష్యాలో ఇవి బాగా వాడుతుంటే కూడా రష్యా ఆ స్థాయికి వెళ్ళిపోయింది అని కూడా కేసులు బాగా వాడుతున్నారు. ఇవే మెడిసిన్స్ రష్యాలో వాడుతుంటే కేసులు ఆ స్థాయికి పోయినాయి అని చెప్పేసి. ఓకే. మరి ఇక్కడ కరోనాకు మందు కనుక్కున్నదని మనం ఎట్లా చెప్తాము? ఓకే. తర్వాత ఈవెన్ అమెరికన్ డాక్టర్స్ నిన్న చెప్పారు, జనరల్గా మైల్డ్ అండ్ మోడరేట్ కేసులకి ఇంత ట్రీట్మెంట్ అవసరం, అసలు వైద్యం అవసరం లేదు, అసిమ్ప్టమాటిక్ వైద్యం అవసరం లేదు మనకు చెప్పుకుంటారు. దాన్ని పట్టుకొని ఇప్పుడు మైల్డ్ అండ్ మోడరేట్ కేసులకి ఇది కొంచెం 30% పనిచేస్తుంది, 20% పనిచేస్తుంది అని చెప్పేసి ప్రచారం చేయడం అంటే, సాధారణ రోగులకేమో ఈ మైల్డ్, మోడరేటు, 30%, 40 ఇవి తెలియవు. డాక్టర్స్కి అర్థమయ్యే భాష ఇది. అంటే ఒక విధంగా ప్రజల్ని తప్పుదారి పట్టించడం. ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్త. చాలా బాధ్యతగా వ్యవహరించట్లేదు కేంద్ర ప్రభుత్వం అనేది స్పష్టంగా కనపడుతోంది. తర్వాత అంశం ఏమిటి, ఇప్పుడు ఈ మెడిసిన్ ఇవ్వాలి అని అంటే పేషెంట్ కన్సెంట్ తీసుకోవాలి లీగల్ అవసరాల కోసం. మరి ఏ మెడిసిన్కు అవసరం పడని కన్సెంట్ ఈ మెడిసిన్కే ఎందుకు అవసరం పడింది అంటే, డెఫినెట్గా ఇమ్మీడియట్గా వచ్చే డౌట్ ఏంటంటే, క్లినికల్ ట్రయల్స్ జరగకుండానే మార్కెట్లోకి ఇది వచ్చింది అంటే ఆల్మోస్ట్ క్లినికల్ ట్రయల్స్లో భాగంగానే ఇది ప్రయోగిస్తున్నారు అనే అనుమానానికి మాత్రం అవకాశం వస్తుంది. అట్లా చేయొచ్చా? ఇంత పెద్ద ఎత్తున ఒక మహమ్మారిలాగా వస్తున్నటువంటి జబ్బుకి ఎట్లా ఉంటుంది? సాధారణ ప్రజలకు క్లినికల్ ట్రయల్స్కు సంబంధం తెలియదు. ఇప్పుడు మామూలుగా మేజర్ సంతకం పెట్టమంటే పెడతారు, ఆపరేషన్ అవుతుంది, సిజేరియన్ ఆపరేషన్ అవుతుంది, సంతకం పెట్టాలి భర్తో, అత్తలో, తల్లిదండ్రులు అంటే పెట్టేస్తారు కదా. ఎందుకంటే ఆపరేషన్ జరగకపోతే బతకరు, బాధ్యత మాదే అని సంతకం చేస్తారు. ఇది కూడా అట్లనే అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అంతే కదా, కన్సల్ట్ తీసుకోవడం అంటే బాధ్యత మాదే. ఒకసారి కరోనా వచ్చింది అన్న తర్వాత ఇక ముందు సంతకం చేసేస్తారు, ట్రీట్మెంట్ జరగాలి. ఇది ఎటు దారితీస్తుంది? ఇది క్లినికల్ ట్రయల్స్ కోసం కొంతమంది అనుమతించిన వాళ్ళ మీద ప్రయోగించడం వేరు, ఎన్మాస్గా కరోనా బాధితులందరి మీద ప్రయోగించడం వేరు. ఇది మరి నాకు తెలియదు, ప్రపంచంలో గతంలో ఎక్కడన్నా ఎప్పుడైనా జరిగిందా నాకు తెలియదు. లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పాలి, మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్పాలి. కానీ ఇది మాత్రం చాలా ప్రమాదకరమైంది, బాధ్యతారహితమైనటువంటి పని అనేది నా అభిప్రాయం. ఇంకోటి కూడా సార్, మనకి మా ప్రభుత్వాలు ఇప్పటికే ఖర్చు, మనం తెలంగాణలో కానీ దేశంలో కానీ ఒక్కొక్క కరోనా పేషెంట్ మీద పెడుతున్న ఖర్చు దాదాపు 3-3.5 లక్షలు ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారు. మరి ఆ మందులు వాడారా, వాళ్ళకి ఆ ఫుడ్ ఇచ్చారా, లేదు మిగతా ఈ శానిటైజర్స్ లేకపోతే పీపీఈ కిట్లు, ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్ ఇవన్నీ కూడా కలిపి దానిలో చూపిస్తున్నారా తెలియదు. బట్ ఖర్చు అయితే చాలా ఎక్కువ పెడుతున్నట్టుగా చూపిస్తున్నారు. మనకు తెలియదు ఆ సమాచారం పూర్తిగా, లెక్కలు ఇంకా ఈ మొత్తం ఈ ఉపద్రవంలోనే ఉన్న మనం దేనికి ఎంత ఖర్చు అయింది ఇవన్నీ చూడాల. 3-3.5 లక్షలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు ఒక్కసారి ఈ మందు పెద్ద ఎత్తున ప్రభుత్వాలు కనుక తీసుకొని భారీగా పేషెంట్ల మీద వాడటం మొదలు పెడితే నిజంగానే కంపెనీలకి వేల కోట్ల రూపాయల లాభం వస్తుంది. వైద్యం ఏ మేరకు ఫలితం ఇస్తున్నది పక్క పెడితే ఎట్లా అంటే, ప్రభుత్వం దీన్ని పెద్ద ఎత్తున జనరిక్ మెడిసిన్, ఇప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్ లాంటివి చాలా తక్కువ ఖరీదుకి దొరికేటువంటి యాంటీ మలేరియల్ మెడిసిన్ అది. అవి మనం పెద్దగా వాడినట్టు మనకి ఎక్కడ కనపడలేదు. ఓన్లీ డాక్టర్స్ ఆ ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళకే వాడారు అని చెప్పారు. అవి కూడా పూర్తిగా వాడచ్చో లేదో నాకు తెలియదు. బట్ ప్రయోగాత్మకంగా ప్రజల మీద ప్రయోగించడం, అది కూడా ఆల్రెడీ 3-3.5 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇంకొక 10,000, 15,000, 20,000 ఈ మందు కోటాలో ఖర్చు చేసేస్తే ప్రజలకు ఏ మేరకు ఫలితం ఉంటుంది, ప్రభుత్వానికి ఎంత మేరకు భారం అవుతుంది? ఇప్పుడు
మొదటి అంశం, ఇలాంటి వాటికి ఇట్లా హైప్ క్రియేట్ చేయడానికి అనుమతులు ఇస్తున్నారంటేనే అక్కడ అండర్ హ్యాండ్ డీలింగ్స్ లేకుండా జరిగే పని కాదు ఇది. ఇప్పటికే మనం చూస్తున్నాం, మెడికల్ ఎథిక్స్ కూడా పక్కన పెట్టి బిజినెస్ నడుస్తుంది కదా. అలాంటి సమయంలో ఇప్పుడు జనంలో ఉన్నటువంటి ఒక గందరగోళాన్ని, భయాన్ని సొమ్ము చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా ప్రమాదకరమైంది, బాధ్యత. రైట్ సార్. ఒకసారి మళ్ళా గంగాధర్ గారు, సారీ మన్నించాలి, టెక్నికల్గా ఏదో ప్రాబ్లం వచ్చింది మీది 2 సార్లు. ఒకసారి చెప్పండి గంగాధర్ గారు, ఏంటి ఈ ఫ్యావీ పిరావిర్ కావచ్చు, రెమిడిసివిర్ కావచ్చు, రోజుకు ఒక బ్రాండ్ రావటం మీద మొత్తంగా ఎలా చూడాలి? అంటే మన వాళ్ళు పదే కొంతమంది క్రైసిస్ని ఆపర్చునిటీస్గా మార్చుకోవటం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవటం అని. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటున్నట్టు ఉన్నారు కొంతమంది వ్యాపారులు. మీకు ఒక విషయం క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, గ్లెన్మార్క్ ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున లాభాలు సంపాదించేసింది ఈ ప్రకటన ద్వారా. 3,800 కోట్ల రూపాయలకి వ్యాపారం జరిగిందండి ఈ స్టాక్ మీద, ఈ షేర్ మీద. నిన్న స్టాక్ మార్కెట్లో 3,800 కోట్లు. ఈ మధ్యకాలంలో 14,800 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది ఈ షేరు. సో వాళ్ళు ఆల్రెడీ మన ఈ షేర్ మార్కెట్లో జరిగే గందరగోళాలు, జరిగే మోసాలు, వ్యవహారాలు అంతా తెలిసిన విషయం. గంగాధర్ గారు, చిన్న కామెంట్, నిన్న నా డిబేట్కి వచ్చిన ఒక గెస్ట్ వెళ్తూ నేను ఇవి కొంటున్నానని వాళ్ళని చెప్పి కూడా వెళ్ళారు. ఆల్రెడీ మార్కెట్ వైపు చాలా హడావుడుకున్నారు ఆయన. మార్నింగ్ 9 కల్లా నేను తీసుకోవాలి, మార్కెట్ ప్రైస్కి తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి. అది జరిగింది, నిన్న జరిగింది. తర్వాత అసలు వాళ్ళు విడుదల చేసిన ప్రకటన మీడియాలో వచ్చింది కూడా. గ్లెన్మార్క్ ఈ ఫ్యావిపిరావిర్కి సంబంధించినటువంటి వార్త అంతా కూడా ట్యాబ్లెట్ 103 రూపాయలు. తర్వాత మొదటి రోజు ఎంత 1800 mg ట్వైస్ డైలీ వేసుకోవాలి అంటే 18 ట్యాబ్లెట్లు అనమాట మొదటి రోజు. అంటే ఆ రోజు తర్వాత నెక్స్ట్ 13 days 800 milligrams ట్వైస్ డైలీ అంటే 8 ట్యాబ్లెట్లు రోజు చొప్పున 13 రోజులు 104 ట్యాబ్లెట్లు. ఈ 104 ఫస్ట్ డే 18 ట్యాబ్లెట్లు అయితే 122 ట్యాబ్లెట్లు. వాళ్ళు విడుదల చేసిన స్ట్రిప్ అంట 34 ట్యాబ్లెట్ల స్ట్రిప్ 3,500 రూపాయలు అని చెప్పి రేటు. ఇది ఎక్కువగా కనిపించింది మొత్తం ఈ వార్తల్లో. మొత్తం దీనికి కమర్షియల్ యాంగిల్ తప్ప హ్యుమానిటేరియన్ యాంగిల్, మెడికల్ యాంగిల్, సైంటిఫిక్ యాంగిల్, ఈ కరోనా ఇలాంటి ఉపద్రవం పాండమిక్ వచ్చి మానవాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నటువంటి దశలో దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం మేము అనేటటువంటి ఆ స్పిరిట్ అది ఎక్కడ కనపడలేదు. ఇక్కడ మొత్తం కమర్షియల్ యాంగిలే కనిపించింది. ఒక వార్తలోనైతే ఇట్ ఈస్ స్టిల్ అండర్ ట్రయల్ అని చెప్పి, స్టిల్ అండర్ ట్రయల్. ఈ పాత డ్రగ్ ఫ్లూకు వాడుతున్నది, దాన్ని ఇవాళ ఇంత పెద్ద హైప్ క్రియేట్ చేస్తున్నారు. అట్లాగే రెడెమ్సివిర్ గురించి కూడా హైప్ క్రియేట్ చేశారు. రెడెమ్సివిర్కి ఏమో ఇప్పుడు సిప్లా వాళ్ళకను హెట్రో డ్రగ్స్ వాళ్ళకి, హెట్రో ఫార్మా వాళ్ళకి DCGI అప్రూవల్ ఇచ్చేసిందంట. సో ఇక్కడ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా అటు WHO ద్వారా కానీ ఇటు ICMR ద్వారా కానీ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎస్టాబ్లిష్ కానటువంటి పరిస్థితుల్లో ఇలాంటి హైప్ క్రియేట్ చేయటం ద్వారా వ్యాపారం చేసుకోవటం తప్ప ప్రజలకు ఉపయోగపడేదేం లేదు, సైంటిఫిక్ కమ్యూనిటీకి ఉపయోగపడేదేం లేదు. ఇప్పటికే లోపినవీరు, రిటోనవీరు, ఆసల్టమివీరు అని రకరకాల చోట్ల రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు, రకరకాల విధంగా వాడుతున్నారు. హైడ్రాక్సిక్లోరోక్విన్ కొన్ని చోట్ల వాడుతుంటే కొన్ని చోట్ల వాడకపోవటం. ఆ మధ్య కాలంలో పెద్ద ఎత్తున హైప్ చేశారు దాన్ని. ఇప్పుడు వాడొద్దని FDA చెప్పింది అమెరికాలో. ఇక్కడ కూడా మనం పెద్ద ఎత్తున వాడలేదు. మీరు చెప్పినట్టుగా ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్కి మాత్రమే వాడారు. అయితే దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్, QT ఇంటర్వల్ పెరిగిపోయి దాన్ని వాడటం వల్ల హార్ట్ అరిథ్మియాస్ పెరిగి అంటే ఇర్రెగ్యులర్గా కొట్టుకోవటం గుండె, ఆ గుండె సంబంధించిన వ్యాధి వచ్చి ఆ రకంగా చనిపోయే వాళ్ళు కూడా ఉండే పరిస్థితి ఉందని చెప్పి. ఇక్కడ ఇది రామాయణంలో పిడకల వేట కాదు, అది ఒక రకంగా ఇది విపత్తుని సొమ్ము చేసుకోవటం. ఇది చాలా దారుణమైన విషయం. ఇది క్షమించరానట్టు, ఇది అనెథికల్. Right. This is completely unethical. I don't approve it. I am completely against that. మరి DCGI, డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఎందుకు
అప్రూవల్ ఇస్తున్నట్టు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. ఇవాళ దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ పాండమిక్, ఇట్స్ ఏ సీరియస్ డిసీజ్. సామాన్య జనం తోటి ఆడుకోవద్దు, సామాన్య జనం యొక్క ప్రాణాలతోటి వాళ్ళ సెంటిమెంట్ తోటి ఆడుకోవద్దు. ఇక్కడ మీ భయపడుతున్న మందుల ధరలన్నీ ఒకవేళ నిజంగానే పనిచేసి ఈ మందులు ఈ ధరలు భరించాల్సి వస్తే ప్రభుత్వాలు భరించాలి తప్ప ప్రజలు భరించాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలను భరించమని చెప్పకూడదు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇది పాండమిక్ ప్రభుత్వాల బాధ్యత. ఇట్స్ బిగ్ థ్రెట్ టు ది హ్యూమన్ రేస్. ఓకే రైట్. ఒకసారి ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. గంగాధర్ గారు ఒకసారి మళ్ళీ వస్తాను. ఒక్క విషయం మాట్లాడి ఒక 30 సెకండ్స్ చెప్పండి. శ్రీనివాస్ గారు, మీ ఇంట్రోలో కరోనాని కట్టడి చేయటం ఎలా, భయపెడుతున్న మందుల ధరలు అన్నారు. ఈ మందుల ధరలు మనం భరించడం కాదు, ప్రభుత్వాలు భరించాలి చెప్పేశాను. కరోనాని కట్టడం చేయటం ఎలా, కరోనాపై విజయం సాధించడం ఎలా. కరోనాపై విజయం సాధించడం, కట్టడి చేయటం ఖచ్చితంగా ప్రివెంటివ్ మెజర్స్ ద్వారానే. ప్రజల వైపు నుంచి చేయాల్సింది ఏంటంటే మాస్కులు ధరించటం, చేతులు కడుక్కోవటం, హైజీన్ పాటించటం, గ్రూపులుగా ఉండకపోవటం, గుంపులుగా 3, 3, 4 దాటింది ఏదైనా గుంపేనండి. ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం. ప్రభుత్వాల వైపు నుంచి చేయాల్సింది ఏంటి? ప్రభుత్వాల వైపు నుంచి చేయాల్సింది ఇప్పటి వరకు చేయలేదు. చాలా లోపభూయిష్టంగా లాక్డౌన్ పీరియడ్ ని సక్రమంగా ఉపయోగించారు. గంగాధర్ గారు జనరల్ విషయాల్లోకి వెళ్దాం కైండ్లీ కొంచెం. చెప్పండి. ఒకసారి డాక్టర్ గారు శ్రీ వెంకటరావు గారు, మీరు కూడా వైద్య రంగంలో దశాబ్దాల పాటు పనిచేశారు. మనకి తెలుసు వెంకటరావు గారు, ఏదైనా ఒక మందు ముఖ్యంగా కొంచెం తీవ్రమైన ప్రాణాలకు సంబంధించిన వాటిని రక్షించేటువంటి మందుల విషయంలో ప్రాపర్గా క్లినికల్ ట్రయల్స్, సఫిషియంట్ శాంపుల్ సైజు చేయటము, తర్వాత వేరియస్ లెవెల్స్లో వాటికి అనుమతులు ఇవన్నీ ఉంటాయి. బట్ దీని విషయంలో వేగంగా పోటీ పడ్డట్టుగా రోజుకొక మందు మార్కెట్లోకి వచ్చేస్తూ ఉంది. వాటి షేర్లు సరే నిజంగా మందు బాగా పనిచేస్తే షేర్లు పెరిగితే మనకు అభ్యంతరం లేదు. ఎందుకు వస్తున్నాయా, ఎలా వస్తున్నాయి, ఈ పని వాళ్ళు ఏమైనా అష్యూరెన్స్గా బల్లగుద్ది చెప్తున్నారంటే, ఇందాక వీరయ్య గారు మిగతా మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్లో 20-30% పనిచేస్తాయి. కొన్ని ఏమో ఎక్స్ట్రీమ్ వీటిలో ఇస్తారు, దానికి కూడా ముందు అనుమతి తీసుకుంటారు, నాదే బాధ్యత ఈ మందు తీసుకోవటం అని చెప్పి. ఇదంతా కొంత గందరగోళంగా కనపట్లేదా శ్రీ వెంకటరావు గారు? పర్మిషన్లే వచ్చేస్తా ఉన్నాయి రోజుకొక కంపెనీకి. ఏ మేరకు నిజమో ఏ మేరకు కాదో ప్రజలు ఒక గందరగోళంలో అయోమయంలో ఉన్నారు. అయితే గంగాధర్ గారు చెప్పినట్టు డబ్బు ప్రభుత్వం ఖర్చు పెట్టినా ప్రజలు ఖర్చు పెట్టినా అల్టిమేట్గా ప్రజల డబ్బే. ఇవాళ ప్రభుత్వాలు ఏమి వాళ్ళ జోబుల్లోంచి రావట్లా, అది పబ్లిక్ మనీనే కదా. ఇవాళ బడ్జెట్లు ఎలా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పరిస్థితులు ఉన్నాయి, దేశంలో ఎలా ఉంది పరిస్థితి. నిజంగా ఇంత పెట్టి ఆ మందు పని చేయకుండా ప్రభుత్వాలు కొన్న అల్టిమేట్గా లాస్ ప్రజలకే. చెప్పండి సీఎల్ గారు. ఇప్పుడు ఈ మందులు ఏదైతే ట్యాబ్లెట్లు వచ్చినాయి 103 రూపాయలు అన్నారు, ఇంజక్షన్ 5,000 రూపాయలు 6,000 అన్నారు. ఇవేమి దివ్య ఔషధాలు కాదు, ఇవేమి సంజీవని కాదు, ఇవే ఏదో తగ్గించేస్తాయనేది అపోహ మాత్రమే. ఇప్పటికీ మార్కెట్లో అనేకమైన వైరస్ల మీద పనిచేసే మందులు ఉన్నాయి. ఆ వైరస్లు ఇన్ఫ్లుయెంజా మీద పనిచేస్తాయి, ఏదైతే హెచ్ఐవి మీద పనిచేస్తాయి, అలాగే స్వైన్ ఫ్లూ మీద కూడా పనిచేసే మందులను ఇప్పుడు వాడటం జరుగుతూ ఉంది మన భారతదేశంలో కూడా. ఇవి కూడా ఆ కోవకి చెందిన మందులే. ఇవి ఇన్ఫ్లుయెంజాకి వాడుతున్న మందులే. ఇవి ఏమి కొత్తగా కనుక్కున్న మందులు కాదు. ఎప్పటి నుంచో వాడుతున్న మందులను దీని మూడి కూడా పని చేయవచ్చు అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చారు తప్పనిచ్చి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పేదవాడు కానీ ప్రభుత్వాలు కానీ ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి చేయవలసినంత దానికి ఆ పని చేస్తుందని ఎక్కడా కూడా సాక్ష్యాధారాలు లేవు కనుక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR కానీ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకి కానీ కొద్దిగా మీరు లిబరల్గా ఉండండి, మీ యొక్క ప్రాసెస్ని మీ ప్రక్రియని ఫాస్ట్ ట్రాక్ మీద తీసుకెళ్ళండి. అమెరికాలో ఎంతో కఠినతరమైన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే సరళీకృతం చేశారు. మీరు మరింత కఠినంగా ఉండొద్దు, కొంచెం సరళీకృతం చేయమని చెప్పడం వల్ల దీన్ని కొంచెం సులభతరం చేసి అనుమతులు ఇచ్చారు. తర్వాత ఒక కంపెనీకి వచ్చి ఒక కంపెనీకి పర్మిషన్ ఇచ్చారు. ఈ కంపెనీ ఇది పేటెంట్ లేదు కనుక ఒక కంపెనీయే కాదు అనేకమైన కంపెనీలు తయారు చేసే విధంగా ప్రమోట్ చేస్తాం కేంద్ర ప్రభుత్వం. ఇకపోతే కేంద్రం డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ద్వారా ఈ యొక్క ధరలను నియంత్రించే అధికారం ఉంది.
ఈ రా మెటీరియల్ ముడిసరికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ దేనికి పేటెంట్ లేదు, 5 ఏళ్ళు దాటిపోయింది, ఈ మందులన్నిటికీ కూడా 5 ఏళ్ళు పేటెంట్ దాటిపోయింది, ముడిసరికి ఎంత ఖర్చు అవుతుంది, తయారీకి ఎంత ఖర్చు అవుతుందని క్యాలిక్యులేట్ చేసి కంపెనీల మీద కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా దాని మీద పరిమితి విధించి మీకు ఇష్టమైతే ఈ ధరకు అమ్మే పని అయితే తయారు చేయండి, లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఔషధాల తయారీ కాదు సిఆర్ గారు, ఐడిపిఎల్ లాంటి పెద్ద పెద్ద దేశంలో ప్రతిష్టాత్మకమైన మూతపడిపోయినాయి. ఇప్పుడు మీరు చెప్తానని ఈ రోజు దాకా, ఇప్పుడు మొట్టమొదటిసారిగా మీ నోటి నుంచి నేను వింటున్నా, ఇప్పటిదాకా ఈ ధరల్ని కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంది, ఆ రకంగానే ఎక్కడ చర్చ రాలా. ఆల్రెడీ మందులు బాంబే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, వారం లోపుగా హైదరాబాద్లోకి వస్తే వాళ్ళు ప్రకటన ఇచ్చేశారు, రేట్లు ఇచ్చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన మీరు చెప్పారు, సరే మందులు అనుమతులు వేగంగా ఇవ్వండి, పాండమిక్ ఓకే, కానీ ప్రాపర్ క్లినికల్ ట్రయల్స్ లేకుండా ఇస్తే ఏంటన్నది ఒక ప్రశ్న. తర్వాత ధరల విషయంలో ఇంత ఎక్కువ ఉన్నప్పుడు ప్రజలకి ప్రయోజనం లేదు, ప్రభుత్వం లేదంటే మార్కెట్లో వాళ్ళు మందులు ఎందుకు రిలీజ్ చేస్తున్నట్టు, ఎవరో కొంటారనే కదా. మరి ఇంత పెద్ద ఎత్తున మా మందులు కొనటం కోసం వాళ్ళు లక్షల, చాలా గట్టిగా చెప్తున్నారు, 10 కోట్ల మందికి సరిపోయే మందులు కూడా తయారు చేస్తున్నాం, మేమంతా రెడీ చేసుకున్నాం, మార్కెట్లో వారంలో మెడిసిన్ వచ్చేస్తుందని కూడా కంపెనీలు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ ధరల గురించి కేంద్రం నియంత్రించే విషయం ఇప్పటిదాకా ఎక్కడ చర్చ జరగలేదు సీఎల్ గారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆయన సాక్షాత్తు ఒక సీనియర్ డాక్టర్ హర్షవర్ధన్ గారు ఒక ఈఎన్టీ సర్జన్. ఆయన నీతి నిజాయితీకి మారిపోయారు. 40 సంవత్సరాలు వైద్య రంగంలో ప్రాక్టీస్ చేసిన అనుభవం గల వ్యక్తి. ఏదో మాయ చేసి ఫార్మా కంపెనీలు వచ్చి అది ఇది అని చేస్తే ఒప్పుకునే మనిషి కాదు. దానికి ఈ కోవిడ్కి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పీజీఐ చండీగఢ్, ఐసీఎంఆర్ లాంటి వైద్య నిపుణులు అందరూ ఉన్నారు కనుక అవసరమైతే ఈ ప్రజా ప్రయోజనాలు ముఖ్యం, కానీ ఇవాళ ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కానీ కేంద్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉన్న పరిస్థితిలో సగటు తలసరి ఆదాయం పడిపోయిన తరుణంలో ఏ కంపెనీ కూడా ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ మందులు వాళ్ళ ఇష్టారాజ్యం కింద వాళ్ళు చెప్పిన రేటుకు అమ్ముకుంటామంటే మాత్రం మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు. దీని మీద లోతైన అధ్యయనం చేసి ముడిసరు ఖరీదు ఎంత అవుతుంది, దీన్ని ఎంత పెట్టచ్చు అని చెప్పి ఈ మందులన్నింటినీ కూడా, కరోనాకు వాడే మందులన్నీ కూడా ఎసెన్షియల్ మెడికల్ జాబితాలో, అత్యవసర మెడికల్ జాబితాలో పెట్టి తప్పనిసరిగా డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అని చెప్పి దాన్ని మా పార్టీ దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజా ప్రయోజనాలు కాపాడుతాం. ఈ కంపెనీలు వాళ్ళ షేర్ వాల్యూని పెంచుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం సహకరించదని మనం చేస్తున్నాం. కనుక అందరూ గమనించవలసింది మీ ద్వారా, ఇదేదో దివ్య ఔషధం కాదు, సంజీవని కాదు, మనం రెడ్ జోన్ లేదు, ఆరెంజ్ జోన్ లేదు, గ్రీన్ జోన్ లేదు, అందరము ఈ మందులు ఇచ్చిన తర్వాత కూడా మనమందరం కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాం. మనం జాగ్రత్తలు పాటిస్తే జనాభా లెక్కల్లో ఉంటాం, నిర్లక్ష్యం వహిస్తే కరోనా లెక్కల్లోకి వెళ్ళిపోతాం. కనుక మాస్క్కి, భౌతిక దూరానికి, చేతులు కడుక్కోవటం, సబ్బుదాని దానికి ఏదీ లేదు. ఈ మందులు మాత్రం దివ్య ఔషధం కాదు, అందరూ గమనించాలి. నేను అనేకమైన కొత్త మందులు వాడాను. ఏ పేషెంట్ దగ్గర కూడా దీనికి కన్సెంట్ తీసుకోమని చెప్పలా. మేమేం చేసేవాళ్ళం, పేషెంట్ పేరు రాసుకునేవాళ్ళం, సెల్ నెంబర్ రాసుకునేవాళ్ళం, మందుల షాప్ వాడు పేషెంట్, డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ రాసుకోవాలి. కానీ ఈ కన్సెంట్ అనేది డ్రగ్ ట్రయల్స్కు మాత్రమే ఉపయోగిస్తారు. మీరు వక్తలు మాట్లాడినట్టుగా సాధారణంగా మార్కెట్లో విడుదలైన ఔషధానికి దేనికి కూడా మేము కన్సెంట్ తీసుకోము. హాస్పిటల్ అడ్మిట్ అయితే జనరల్ కన్సెంట్ తీసుకుంటాం. మేము ఏ చికిత్స చేసినా, ఏ మందులు వాడినా మీ ప్రయోజనాల దృష్ట్యా తీసుకుంటున్నాం తప్పనించి ఏదైనా జరిగితే మాది బాధ్యత కాదంటాం. కానీ దీంట్లో కూడా తిరకాసు ఉంది. ఈ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది తీసుకోమంటున్నారు. ఇది దీన్ని లోతైన అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అధ్యయనం మీరు చేయాలి సార్, మేం కాదు సిఎల్ గారు. మీరు కేంద్రంలో అధికారులు ఉన్న ప్రభుత్వాలు ఈ అధ్యయనాలన్నీ చేసి ప్రాపర్గా ఇంత పెద్ద పాండమిక్లో ప్రజలు భయంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేసి మీరు మార్కెట్లో వదులుతారనుకుంటాం. కానీ ఇవేవి చేయకుండా మీరు కూడా మాలాగే రిక్వెస్ట్ చేసే పరిస్థితులు ఉంటారని అనుకోవట్లేదు సిఎల్ గారు. ఎస్, ఒకసారి డాక్టర్ గారు, గంగారు గారు మీ దగ్గరికి వస్తాను ఒక్క సెకండ్. ఇంకొకటి దీనిలో సమర్ గారు, ఎనీ యాంటీవైరల్, గంగారు గారు ఒక్క నిమిషం, గంగారు గారు ప్లీజ్ ఒక్క సెకండ్ మీ దగ్గరికి వస్తాను. ఐ విల్ కమ్ టు యూ. వెంకట్రావు గారు మాట్లాడు, దాని మీద తీసుకుంటాను సార్. జస్ట్ ఒక చిన్న
యాంటీవైరల్ డ్రగ్స్ ఏమైనా మనం మామూలుగా మీకు స్వైన్ ఫ్లూకి వీటికి అన్నిటికి వాడుతూ ఉంటారు, మీరు బోల్డ్ మందికి రాస్తుంటారు, జనరల్ ఫిజిషియన్ మీరు. ఏదైనా 5 రోజులు యూజువల్గా పీరియడ్ ఉంటుంది, లేదంటే పోయిన ఒక 2 రోజులు ఎక్సెస్గా 7 రోజులు పెట్టుకుంటారు. ఇది ఏకంగా 14 రోజులు వాడాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే మరి ఇంజెక్షన్ గురించి కూడా ఎన్ని రోజులు అన్నది స్పష్టంగా నాకైతే ఎక్కడ కనపడలేదు, కానీ మీరు రిపీటెడ్ డోసెస్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఎలా చూడాలి? ఎందుకంటే అండి, ఒకటి కరోనాకిను ఇన్ఫ్లుయెన్జాకి మెయిన్ తేడా, సీజనల్ ఫ్లూకి కరోనాకి తేడా ఏంటి అంటే, సీజనల్ ఫ్లూ యూజువల్లీ లెస్ దెన్ a వీక్లో తగ్గిపోద్దని. కానీ కరోనా చాలా మంది పేషెంట్స్లో మోర్ దెన్ 7 days, 14 days, 20 days కూడా సిమ్టమ్స్తో పాటు ఉంటుంది అనే రీసెర్చ్ మన దగ్గర ఉంది. కాబట్టి యాజ్ అ ప్రికాషన్ 7 రోజులు కాకుండా 14 రోజులు పెడతారనే కానీ దీని వెనకాల బిజినెస్ యాంగిల్ ఉందని నేను అనుకోను. బట్ రైట్ నో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం FDA అప్రూవ్డ్ యాంటీవైరల్ డ్రగ్ ఇప్పటికీ కూడా ఓన్లీ రెమ్డెసివిర్. కాబట్టి FDA అనేది గవర్నింగ్ బాడీ ఆఫ్ అమెరికా, ఇండియా కాదు. ఇండియాలో మనం ఇంకా అంత ట్రయల్స్ అవి చేయలేదు. మన దగ్గర ఇప్పుడు నా వైఫ్ ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉంది, వాళ్ళ దగ్గర ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటికి కూడా వాళ్ళు ఏం వాడుతున్నారు అంటే యాంటీవైరల్స్లో ఒసెల్టామివిర్ వాడుతున్నారు. అది H1N1 టైంలో స్వైన్ ఫ్లూకి వచ్చిన డ్రగ్, ఇప్పటికీ అది వాడుతూ ఉంటారు. H1N1 వస్తే దీనికి కూడా అది వాడుతున్నారు. బట్ దాంతోపాటు HCQS హైడ్రాక్సిక్లోరోక్విన్ అందరి పేషెంట్స్కి వాడుతున్నారు, యాంటీవైరలే కాకుండా. అది కాకుండా మిగతా కాంప్లికేషన్స్ని బట్టి యాంటీ బ్యాక్టీరియల్ ఇంజెక్షన్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని కొన్ని, సైటోకైన్ స్టామ్ ఉంటాయి. అట్లా డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ అండ్ హిస్ పారామీటర్స్ అండ్ ఆల్ హిస్ ఇన్వెస్టిగేషన్స్ రకరకాల మందులు ఉన్నాయి. అందుకని ఇప్పుడు కొత్తగా వస్తున్న యాంటీవైరల్ అనేది డాక్టర్ గారు చెప్పినట్టు, మిగతా వాళ్ళు అన్నట్టు అది సంజీవని లాగా ఏమీ కాదు. దాన్ని నమ్ముకొని మనం అంతా ఓవర్ రియాక్ట్ అవడం కూడా మంచిది, చాలా అనవసరం. అలా అని మనం బయటికి వెళ్ళి ఇప్పుడు కరోనాకు మందు వచ్చేసిందని మనం గోయింగ్ బ్యాక్ టు నార్మల్ అనేది లేదు. దిస్ ఇస్ ద న్యూ నార్మల్. మనం మాస్క్ వేసుకోవటం, సోషల్ డిస్టాన్సింగ్, ఇవన్నీ దిస్ ఇస్ ద న్యూ నార్మల్. కొంతకాలం పాటు ఎప్పటికీ ఇంత. వ్యాక్సిన్ వచ్చి వ్యాక్సిన్ కూడా కరెక్ట్ గా రావాలంటే దానికి క్లినికల్ ట్రయల్స్ జరగాలి, దానికి హై ఎఫికసీ ఉండాలి. వ్యాక్సిన్ ఇప్పుడు 50% మందిలోనే పనిచేసింది అనుకోండి, అది కరెక్ట్ వ్యాక్సిన్ కాదన్నట్టేగా, మిగతా 50% ఎఫెక్ట్ అవుతున్నారు కదా. సో మనకి ప్రాపర్ మందు వచ్చి అది అన్ని చోట్ల టెస్టింగ్ జరిగి మనకి ఇది అని తెలిసే వరకు we should consider this as the new normal. అండ్ యాంటీవైరల్స్లో కూడా ఇండియా ఎన్ని అప్రూవ్ చేసినా సరే యుఎస్లో రీసెర్చ్ ఎక్కువ జరిగింది కాబట్టి అక్కడ స్టాట్స్ అందరూ తీసుకుంటారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రెమ్డెసివిర్ ఒక్కటే ఇప్పటికీ అక్కడ FDA అప్రూవ్డ్, మిగతావన్నీ కూడా క్లినికల్ ట్రయల్ స్టేజెస్లోనే ఉన్నాయి. ఓకే ఎస్ గంగాధర్ గారు, మీరు విన్నారు సిఎల్ వెంకట్రావు గారు మనకంటే ఆవేశంగా చెప్తున్నారు ఆయన ఇవి సంజీవని కాదని. సరిగ్గా ప్రాపర్గా క్లినికల్ ట్రయల్స్ లేదు, అలాగే కన్సల్ట్ తీసుకోవడం నేను ఎక్కడా చూడలేదని కూడా వారు చెప్తున్నారు. కానీ మరి వాళ్ళకి అనుమతులు వచ్చేసినాయి, మార్కెట్లోకి ఆ డ్రగ్స్ చాలా పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఏంటి సార్ చెప్పండి. ఇప్పుడు దీనికి స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేదండి. ICMR కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వాడుతున్నారు. ఇప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పినట్టు కొన్ని చోట్ల అసల్టమివిర్ ప్లస్ హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడుతున్నారన్నారు. ఇవాళ ఇక్కడ మా హాస్పిటల్లో విజయవాడలో కోవిడ్ హాస్పిటల్లో వాడుతున్నది ఏంటంటే మెయిన్గా రోపినవిర్, రిటోనవిర్, ఇవి HIV-కి వాడేటువంటి డ్రగ్స్, వాటిని వాడుతున్నారు. కాస్త హైడ్రాక్సిక్లోరోక్విన్ పెద్దగా ఏం వాడలేదు ఇక్కడ. అయితే పరిస్థితిని బట్టి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దృష్టిలో పెట్టుకొని అజిత్రోమైసిన్ ఇలాంటివి వాడుతున్నారు. తర్వాత హైపర్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ని కంట్రోల్ చేయడానికి స్టెరాయిడ్స్ కూడా వాడుతున్నారు. ఆ మధ్యకాలంలో డెక్సామెథజోన్ గురించి కూడా ఒక వారం క్రితం హైప్ వచ్చింది కదా. ఈ డెక్సామెథజోన్ అనేది ఎప్పటి నుంచో వాడుతున్నటువంటి డ్రగ్. అయితే హైపర్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ని కంట్రోల్ చేయడానికి, కంజెషన్ని రిలీవ్ చేయడానికి వాడేది. అది ఎఫెక్టివ్గానే పనిచేస్తుంది. అది సరే, అది అట్లా పెడదాం. ఇది స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎస్టాబ్లిష్ కాకముందే DCGA వీళ్ళకి అప్రూవల్స్ ఇచ్చేయటం, వీళ్ళు ప్రొఫెషనల్గా కాకుండా, వీళ్ళు సైంటిఫిక్, ప్రొఫెషనల్, ఎథికల్ పద్ధతుల్లో కాకుండా ప్రచారం ఒక కమర్షియల్ లెవెల్లో వదిలేశారు వార్తను బయటికి. 103 రూపాయల ట్యాబ్లెట్ 14 రోజులు వాడటం, ఇది డ్రోసేజ్ ఇది కాబట్టి 34 స్ట్రిప్ ఉంటాయి, ఈ 3500 అంటే 4 స్ట్రిప్పులు వాడాలి మొత్తం వాళ్ళ లెక్క ప్రకారం. అంటే 12,000 పైన దాటిపోతుంది అంట, 14,000 అవుతుంది దానికి. సో అట్లాగే ఇది రెడెమ్సివిర్, దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. 2 ml ల్యాంపులు, అది ఇంట్రావెనస్ ఇస్తారు, దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా
సీరియస్గా ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. మా అభ్యంతరం ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం ఎక్కడైతే సీరియస్గా ఇంటర్వ్యూన్ అవ్వాలో, ఎక్కడైతే సీరియస్గా రోల్ ప్లే చేయాలో అక్కడ రోల్ ప్లే చేయటం లేదు అనేది. అక్కడ టెస్టింగ్ విషయంలో కానివ్వండి, ఇక్కడ ఈ డ్రగ్స్ విషయంలో కానివ్వండి. ఇప్పుడు ఇక్కడ మన వెంకట్రావు గారు చెప్పారు, ప్రభుత్వం దాన్ని సీరియస్గానే తీసుకుంటుంది, ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని పద్ధతి ప్రకారమే చేస్తుంది, ప్రభుత్వం ప్రజల పక్షమే ఆలోచిస్తుంది, ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తుంది, వ్యాపార దృక్పథాన్ని ప్రమోట్ చేయదని అంటున్నారు. మాటల్లో వెంకట్రావు గారు లాంటి వాళ్ళకి నిజంగానే సంకల్పం ఉంటుంది, కమిట్మెంట్ కూడా ఉంటుంది. కానీ ప్రభుత్వానికి మాత్రం మాటలు తప్ప చేతల్లో మాత్రం ఖచ్చితంగా అది కనిపించట్లేదు ఇవాళ మన దేశంలో చూస్తే. ఇంకో విషయం, ఒక చిన్న పాయింట్ చెప్తా. గుజరాత్ కనెక్షన్ ఉంది దీనికి. చెప్పండి. గ్లెన్మార్క్ ఏపీఐ ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్లాంట్ అంకలేశ్వర్లో ఉంది, గుజరాత్లో ఉంది. దీనికి ఒక గుజరాత్ కనెక్షన్ ఉంది. అది కూడా ఒక కారణం కావచ్చేమో డీసీజీఐ అంత తొందరగా హడావుడిగా అప్రూవల్ ఇచ్చేయడానికి. రైట్ అండి. అంటే గ్లెన్మార్క్ అది కూడా మనం ఆలోచించాలి. శ్రీనివాస్ గారు ఒకసారి టెస్టింగ్ విషయం కూడా వెళ్దాం. ఎస్ వీరయ్య గారు, ఇప్పుడు సిఎల్ వెంకట్రావు గారు చెప్పారు చాలా, ఆయన అసలు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ సంబంధించి కూడా మేము చర్యలు తీసుకుంటాం. బట్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి మందులు. అది వాళ్ళ రేపట్లో ఆల్రెడీ ఈ ఫ్యాపీఫిరవిర్ అయితే ముంబై మార్కెట్లో ఉన్నది, స్పష్టంగా వాడుతున్నారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మిగతా దేశం అంతా 1 వీక్లో అవన్నీ కూడా మార్కెట్లోకి వచ్చేస్తాయి. ఇటు ఒక్కొక్క ఫార్మా కంపెనీ రిలీజ్ చేసే మెడిసిన్స్ అన్నీ కూడా అని చెప్తున్నారు. ఎక్కడ కేంద్ర పైపెచ్చు జనరిక్ వెర్షన్ అని చెప్తాను. నాకు ఆశ్చర్యం ఏంటంటే, నేను విన్నది జనరిక్ మెడిసిన్స్ అంటే చాలా తక్కువ రేట్లు ఉంటాయి, ఇది రూపాయలు 10-15 రూపాయల లోపే ఉంటాయి అంత ఏమన్నా. బట్ ఇవి వందల్లో వేలల్లో రేట్లు ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా పని విషయంలో మనకి వాళ్ళు కూడా సర్టిఫై చేయట్లా, ఏంటి విషయం? కేంద్రం ఏమన్నా దీన్ని కంట్రోల్ చేసి ఇది కనపడుతుంది మీకు? వెంకట్రావు గారు మాట్లాడేటప్పుడు బీజేపీ ప్రతినిధి కంటే తనలో ఉన్న డాక్టర్ బయటకు వచ్చాడని నాకు అనిపించింది. ఓకే, అది సంతోషం కలిగింది. ఓకే ఓకే ఒక డాక్టర్గా మాట్లాడారు ఆయన. ఓకే. ఇక్కడ సమస్య ఏమిటంటే బీజేపీ అధికార పార్టీ ఓకే ఏం చేస్తోంది అనేది ప్రశ్న. మీరు అడిగింది అదే కదా. ఏం చేస్తుంది? తాము చేయాల్సిన వాళ్ళు కూడా ప్రతిపక్షం లాగానే మాట్లాడితే, లేదా ఒక జనరల్ డాక్టర్ లాగా సలహాలు ఇస్తే ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. ఇప్పుడు సమస్య ఏమిటి? చుట్టూ శ్రీ వైష్ణవులు, మధ్యలో రోయలబుట్ట మాయమైంది. ఎట్లా అయింది? మనకు నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు అంటున్నారు, గొప్ప ప్రధానమంత్రి ఉన్నారు అంటున్నారు, గొప్ప హోంమంత్రి ఉన్నారు అంటున్నారు. మరి వీళ్ళందరూ ఉన్న తర్వాత మధ్యలో ఈ క్యాంపెయిన్ ఎట్లా వచ్చింది? మందులకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుంచి అనుమతి ఎట్లా వచ్చింది? ఐసీఎంఆర్ నుంచి ఎట్లా అనుమతి వచ్చింది? మార్కెట్లోకి సాధారణ సరుకులు, నిత్య జీవిత అవసర సరుకుల వాడకం కోసం చేసే ప్రచారంలాగా ఎట్లా వచ్చేసింది ఇది? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం. ఇవేవి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎట్లా వస్తాయి? రావు కదా. తర్వాత ఇప్పుడు తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ కంట్రోల్ చేయాలి ప్రైస్ని అనేటువంటిది ఒకటి మళ్ళీ వారే చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిశోధన చేసి పరిశీలించి ఖర్చు ఎంత అవుతుందో చూసి జీవో రేపు జారీ చేసేయచ్చు కూడా. ఈ లోపల వీళ్ళు సంపాదించుకోవాల్సినంత సంపాదించుకోవాలి. స్టాక్ మార్కెట్లోనే అందుకని వీళ్ళు సంపాదించుకోవడం అయిపోతుంది, ప్రభుత్వం గొప్ప జీవో విడుదల చేసినట్టు అయిపోతుంది. ఇది అంటే స్వామి కార్యం స్వకార్యం రెండు అయిపోయేందుకు అవసరమైనటువంటి తంతు నడుస్తున్నట్టుగా ఉంది. కానీ కోట్లాది మంది ప్రజల మీద ఇలాంటి ప్రయోగం చేయడం మాత్రం బాధ్యత కాదు. సమర్ గారు, మీరు ఇందాక చెప్తా ఉన్నారు అంటే డిఫరెంట్ స్టేజెస్, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉన్న, విజయవాడలో కావచ్చు లేదా హైదరాబాద్లో డాక్టర్స్ టీం కావచ్చు, వీళ్ళంతా కూర్చొని వివిధ స్టేజ్ల్లో ఉన్న వాళ్ళకి ఎలా వాడాలి, ఉన్న మెడిసిన్స్ అవైలబిలిటీని బట్టి ఏదో నిర్ణయం తీసుకుంటారు. అన్నీ ఒకేలాగా ఉండకపోయి ఉండొచ్చు. ఇప్పుడు గంగాధర్ గారు చెప్పేదేమో ఒక స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అన్నది అఫీషియల్గా ఎక్కడా లేదు అన్నది వారు చెప్తూ ఉన్నారు. మీరు కొంత సమాచారం చెప్పండి. ఎస్, ఇప్పుడు ఏంటంటే అండి, ట్రీట్మెంట్లో అన్నీ కూడా భాగమే. ఒకటి యాంటీవైరల్, ఒకటి హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడుతున్నారు చాలా చోట్లే. అది కాక డాక్టర్ గారు అన్నట్టు ఎక్కడైనా మనకి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఉంటే బాడీ నుంచి డెక్సామెథజోన్ కానీ మిథైల్ ప్రెడ్నిసోలోన్ కానీ అలాంటి స్టెరాయిడ్ డ్రగ్స్ మన ఆటోఇమ్యూన్ రెస్పాన్స్ తగ్గించడానికి వాడుతున్నారు. కొన్ని చోట్ల సైటోకైన్ స్టామ్ అని ఒకటి ఉంది, దానికి మోనోక్లోనల్ యాంటీబాడీ అని ఒకటి వాడుతున్నారు. అది చాలా కాస్ట్లీ డ్రగ్. ఇంకొంతమందికి యాంటీవైరల్స్ మనకి దగ్గర ఇప్పుడు రెమ్డెసివిర్ లేదు కాబట్టి దానికి కంటెంపరీగా ఉన్నాయి కొన్ని వాడుతున్నారు.
ఎలా అంటే లోపినవేర్ కానీ రిటోనవేర్ కానీ నేనంటే ఒసెల్టామెవర్ కానీ వాడుతున్నారు. కానీ ట్రీట్మెంట్ అనేది అన్నిటితో కూడుకున్నదే కానీ ఒట్టి యాంటీవైరల్తో మాత్రం అవ్వదు. అండ్ ఇంకొకటి మనకున్న డేటా ప్రకారం 70-80% ఇప్పటికీ ఏసిమ్టమాటిక్ క్యారియర్సే కానీ వాళ్ళ పెద్ద సిమ్టమ్స్ కూడా కనిపించట్లేదు. సో ఇట్లాంటి వాళ్ళందరూ రేపు ఏదైనా డ్రగ్ వచ్చి దాన్ని ప్యానిక్ బయింగ్ చేస్తే అది స్టాక్ మార్కెట్లో వాళ్ళకి వాల్యూ పెంచడమే తప్ప మనకి నిజంగా పెద్ద ఉపయోగం అయితే ఉండదు. ఒక్క ప్రశ్న మిమ్మల్ని, పొరపాటుగా ఇప్పుడు ఇదేమో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి డాక్టర్ అడ్వైజ్ మీద ఇన్పేషెంట్గా ఉన్నప్పుడు వాడాల్సిన పరిస్థితి డ్రగ్, కానీ దాని ప్రచారం ఏమో విస్తృతంగా ఇప్పుడు ఈవెన్ కామన్ మ్యాన్కి కూడా నోటికి ఈ ఫావిపిరవిర్ అని రెమిడెసివిర్ అని ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మా మందుల పేర్లు తెలుస్తున్నాయి. మన కెమిస్టులు డ్రగ్గిస్టులు ఏదైనా అమ్మేస్తారు. మనకి తెలుసు కదా, మార్కెట్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వద్దన్నా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేసే సందర్భాలు బోల్డ్ ఉంటాయి. కానీ ఇవి పాజిటివ్ లేని వాళ్ళు వాడితే పరిస్థితి ఏంటి? పాజిటివ్ లేని వాళ్ళు వాడితే వాళ్ళకి ఒకటి ఉపయోగం ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది మనకు తెలియదు ఇంకా. ఎందుకంటే దీని మీద వైడ్ క్లినికల్ ట్రయల్స్ లేవు ఇప్పటికీ. ఎక్కడో ఒక 250 పీపుల్ మీద లేకపోతే 1000 పీపుల్ మీద క్లినికల్ ట్రయల్ చేసేసి అద్భుతంగా ఉన్న ఎఫెక్ట్స్ అంటే వాళ్ళలో ఉండొచ్చు, కానీ మన పాపులేషన్ అది కాదు, మన దగ్గర పరిస్థితి అది కాదు. కాబట్టి మనం పానిక్ బయింగ్ చేసి ఇట్లాంటి వేసుకోవటం అనేది ఏమాత్రం అడ్వైజబుల్ కాదు, అస్సలు టోటలీ అవాయిడబుల్ సిచ్యువేషన్ ఇది. ఓకే, రైట్. గంగాధర్ గారు, ఇంకా రెండో అంశం, నిన్న భారత ప్రభుత్వం ఇంకొక సమాచారాన్ని రిలీజ్ చేశారు. ఒకటి, ప్రపంచంలో యావరేజ్ కరోనా కేసులు 1,00,000కి 114 ఉంటే భారత్లో కేవలం 30 మాత్రమే ఉన్నాయి. ఇప్పటిదాకా మనకున్న కేసులని జనాభా రీత్యా చూస్తే 1,00,000కి కేవలం 30 కేసులే భారత్లో ఉన్నాయి. ప్రపంచంలో అది 114 ఉన్నాయి. అమెరికా ఇలాంటి దేశాల్లో 1,00,000కి 600-700, అలాగే స్పెయిన్, మిగతా దేశాలన్నీ 100ల్లో ఉన్నాయి. యావరేజ్ వరల్డ్ యావరేజ్ 114, మంది 30 ఉంది. కాబట్టి మనకి చాలా అద్భుతంగా కరోనాని మనం కంట్రోల్ చేస్తున్నట్టుగానే భావించాలి. లాక్డౌన్ కావచ్చు, మరొకటి కావచ్చు అని చెప్పి కూడా ఒక ప్రెస్ నోట్ లాంటిది ఒకటి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఈ సమాచారాన్ని ఇస్తూ. కానీ టెస్టింగ్ ఎన్ని చేశారు, ప్రపంచంలో ఎంతెంత టెస్టింగ్ చేశారు ఆ సమాచారం అయితే ఇప్పటికీ 60-70 లక్షలు టెస్టింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దానిలో మనం ఎక్కడ ఉన్నాం అన్నది ఎక్కడా తెలియట్లేదు. ఏం చెప్తారు? దానిలో పోయే ముందు చిన్న సమాచారం. ఆ మధ్యకాలంలో ఒక సబ్బు కోవిడ్ మీద పనిచేసే సబ్బు అని చెప్పి ప్రచారం చాలామంది చేసుకుంటున్నారు ఇవాళ. కోవిడ్ మీద పనిచేసేటువంటి సోప్స్ అని చెప్పి అదే ఒక సబ్బు చాలా అగ్రెసివ్గా, ఆ పేరు గుర్తులేదు నాకు, అగ్రెసివ్గా చేస్తే ఇప్పుడు దాని మీద చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్. అట్లా ఈ డ్రగ్స్ గురించి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కమర్షియల్ యాంగిల్లో ప్రచారం చేసుకుంటున్నప్పుడు. లేకపోతే మనం చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసాము, మనం చాలా ముందు మేల్కొన్నాము, అందుకనే కంట్రోల్ చేయగలిగాము. విదేశాలలో చాలా ఎక్కువ కేసులు ఉంటే మనకు కేసులు తక్కువగా ఉన్నాయి అని ప్రచారం. ఇది ఒక రకంగా జబ్బలు జరుచుకునే ప్రచారం, మనల్ని మనం అభినందించుకునే ప్రచారం మాత్రమే, కానీ వాస్తవం అయితే కాదు. ఇక్కడ మనం నిజంగా ముందుగా రెస్పాండ్ అయ్యింది ఎక్కడా లేదు. January 30న మనకి ఫస్ట్ కేసు వచ్చింది. January 1st వీక్లోనే WHO దీన్ని పాండమిక్గా ప్రకటించింది. February 1st వీక్లోనే మన ICMR కానివ్వండి, IMA కానివ్వండి ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన ఇది పాండమిక్ మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి. కానీ ఎక్కడ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ దానికి తగిన విధంగా లేదు. మార్చి 24 కానీ మనం లాక్డౌన్ ప్రకటించుకోలేదు. ఈ లోపున మనం నమస్తే ట్రంప్లు, నమస్తే కరోనా చాలా చేసేసాం. నమస్తే ట్రంప్ లాంటివి నమస్తే కరోనా అయిపోయినాయి మనకు ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే లాక్డౌన్ విధించే టైంలో కూడా లాక్డౌన్ ఏదో ఇక సర్వాయుధం అన్నట్టు, ఇక అది ఇంద్రుడి వజ్రాయుధం, ఇక లాక్డౌన్ ద్వారానే మొత్తం అయిపోతుంది అన్నట్టు. కానీ లాక్డౌన్ చేసిన తర్వాత చేయాల్సినటువంటి పనులు చేయటంలో మాత్రం ఖచ్చితంగా దుర్మార్గమైనటువంటి అలసత్వం, క్షమించరా అన్నటువంటి అలసత్వం ప్రభుత్వాల తరఫు నుంచి ఉన్నది. ఏం చేయాల్సింది అంటే మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సింది ఒకటి. 2, ఎక్స్టెన్సివ్ టెస్టింగ్.
ర్యాండమ్ మాస్ టెస్టింగ్ ఆ స్థాయిలో టెస్టింగ్ చేయడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెస్టింగ్ కిట్స్ని సమకూర్చుకోవటం కానీ ఇవన్నీ చేయాల్సి ఉంది, చెయ్యలేదు. విదేశాల్లో ఉన్నటువంటి విదేశాల నుంచి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ని సౌత్ కొరియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, వియత్నాం కావచ్చు, ఇలాంటి దేశాల నుంచి వచ్చిన జర్మనీ కావచ్చు, అలాంటి దేశాల నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి మనకి? లాక్డౌన్ ఇంత స్ట్రిక్ట్గా లాక్డౌన్ ప్రకటించకుండా కూడా వాళ్ళు లాక్డౌన్ ప్రకటించిన లాక్డౌన్ పీరియడ్లో ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ తర్వాత ఆ టెస్ట్ చేయటం ద్వారా కేసుల్ని ట్రేస్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేసి ట్రీట్ చేయటం, దాని మూలంగా మొత్తం సొసైటీ సమాజంలో మొత్తం ఎన్వైరన్మెంట్లో వైరస్ లోడ్ తగ్గించడం సాధ్యమవుతుంది, వ్యాప్తి తగ్గించడం సాధ్యమవుతుంది. అది చేయకపోగా టెస్టులని అసలు కొన్ని ప్రభుత్వాలు అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయొద్దని చెప్పి హుకుం జారీ చేసినాయి వైద్యాధికారులకి. టెస్టింగ్ చాలా తక్కువగా జరిగింది. మనకి తక్కువగా కేసులు కనిపించడానికి కారణం, ఒక ప్రధానమైనటువంటి కారణం టెస్టింగ్ తక్కువగా ఉండటం ఒకటి. 2, మన దేశంలో వచ్చినటువంటి వైరల్ స్ట్రెయిన్ అంత ఫాస్ట్గా వ్యాప్తి చెందుతూ ఉండకపోవచ్చు కూడా, అది తెలియదు ఇంకా. అది ఎక్కడ కూడా ఒక్కసారి మనం టెస్టింగ్ సైంటిఫిక్ స్టడీ చాలా మనం ఆమోదించదగిన యాక్సెప్ట్ చేయదగిన స్టడీ ఏం లేదు. అయితే టెస్టింగ్ చాలా తక్కువగా జరిగిందనేది మాత్రం మనం చూస్తున్నాం. నేచర్ మ్యాగజైన్ అండి, చెప్పండి ఒక్క నిమిషం. నేచర్ మ్యాగజైన్ మన దేశంలో 56,000 కేసులు అఫీషియల్ డేటా 56,000 కేసులు ఉన్న టైంలో నేచర్ మ్యాగజైన్ చేసిన స్టడీ ఏమని చెప్పిందంటే, వాళ్ళు పబ్లిష్ కూడా అయింది అది పేపర్, ఏం చెప్పిందంటే ఇండియాలో 56,000 కేసులు అని అంటున్నారు కానీ 50 times మోర్ కేసెస్ ఉంటాయి అని అంటున్నారు. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి మనం అఫీషియల్గా ప్రకటించినటువంటి డేటా ఎన్ని కేసులు 3 లక్షలు దాటిపోయింది కదా. ఇప్పుడు 4 లక్షల చిల్లర. అసలు ఈ సంఖ్యలకి ఏం శాంక్టిటీ లేకపోవటం వల్ల ఈ సంఖ్యలు గుర్తుపెట్టుకోవాలి కూడా అనిపించట్లేదు. ఎందుకంటే వాస్తవాలు చెప్పట్లేదు కాబట్టి, వాస్తవంగా ప్రజెంట్ చేయట్లేదు కాబట్టి. ఈ 4 లక్షల చిల్లర 50 times మోర్ అంటే ఎంత? 2 కోట్ల పైనే కదా. ఓకే రైట్ అండి, మనం వద్దాం సార్. ఒకసారి టెస్టింగ్ గురించి మాట్లాడదాం. సిఎల్ వెంకటరావు గారి దగ్గరికి వెళ్ళే ముందు సమర్ గారు మీరు చెప్తున్నారు. ఇందాక నేను ఇంకో 2 పాయింట్స్ చెప్పడం మర్చిపోయాను అంకుల్. ప్లాస్మా థెరపీ అనేది ఎప్పుడో వచ్చింది, దానివల్ల పేషెంట్స్ క్యూర్ అయ్యి ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే దాన్ని ఎందుకు అంత పబ్లిసైజ్ చేయట్లేదు ఈ డ్రగ్స్ లాగా? ఎందుకు అంటే దాన్ని మనం మార్కెట్లో పెట్టి అమ్మలేము. ప్లాస్మా థెరపీ ఎగ్జాక్ట్లీ. కాబట్టి గవర్నమెంట్ దాని గురించి పెద్ద మాట్లాడలేదు, ప్రచారం చేయలేదు, ఎక్కడా లేదు. కానీ ప్లాస్మా థెరపీ వాడిన సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆరోగ్య శాఖ మంత్రి ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆయన బాగా సక్సెస్ఫుల్ గా రికవర్ అవుతున్నారు. దాని గురించి చర్చలేదు. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే, మనం దీని మీద పానిక్ బయింగ్ చేయటం కంటే కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్ మనకి ఏవైతే ఉన్నాయో, ఇప్పటికీ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, మనకి హైడ్రాక్సిక్లోరోక్విన్, యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, డెక్సామెథాసోన్ ఇవన్నీ కాకుండా ఎవ్రీడే కంపల్సరీ ఇచ్చే డ్రగ్స్ ఇమ్యూనో సప్లిమెంట్స్ అన్నమాట. ఏంటంటే వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ సి, బి కాంప్లెక్స్ వైటమిన్స్, జింక్, మెగ్నీషియం, ఇవన్నీ కూడా మనం ఎవ్రీడే తీసుకుంటూ మన ఇమ్యూనిటీని పెంచుకుంటే ఈ ఏవైతే యాంటీవైరల్స్ ఉన్నాయో అవి అనవసరంగా కొనుక్కునే పరిస్థితి మనకి రాదు అని నా ఉద్దేశం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పారు, బత్తాయిలు తినండి, సి విటమిన్ సరే టెస్టులు అయితే చేయట్లేదు కానీ తేలిక పరిష్కారం అయితే చెప్పారు. సిఎల్ వెంకటరావు గారు, నిన్న భారత ప్రభుత్వం ప్రకటించింది ఖచ్చితంగా 1,30,000 కేసులు మాత్రమే మనకు ఉన్నాయని చెప్పి, వాస్తవం అది. కానీ టెస్టులు మీరు చూస్తే అమెరికా 10 లక్షలకి దాదాపు 60-70 వేల పైగా టెస్టులు చేశారు. దాదాపు 6% to 7% ఇంకా పై కూడా పోతున్నటువంటి పరిస్థితి. మన దగ్గర ఇప్పటికీ 140 కోట్ల మంది జనాభాకి కేవలం 70 లక్షల టెస్టులు మాత్రమే చేశారు. 10 లక్షల మందిలో 5,000 మందికి కూడా టెస్టులు చేయనటువంటి పరిస్థితి. ఎలా కంపేర్ చేసుకుంటారు? తీసుకుంటే 0.5%, ఎగ్జాక్ట్లీ 1% కూడా కాదు, 0.5%. వాళ్ళది 7-8% ఉంటే మంది 0.05. చెప్పండి సిఎల్ గారు, టెస్టింగ్ చేయకుండా ఈ రోజుకి టెస్టింగ్ కాదు. సిఎల్ గారు, మీరు డాక్టర్ గారు, మీకు తెలుసు టెస్టులు చేయకుండా కేసులు బయటపడవు. ఇందాక వేరే గారు ఒక డాక్టర్గా మీరు ఎలా స్పందించారో ఇప్పుడు కూడా ఆ రకంగా మీ స్పందన రావాలని కోరుకున్నాను. చెప్పండి. మార్చి 1వ తారీఖున భారతదేశంలో పూనాలో ఒక్క ల్యాబొరేటరీ ఉంది. ఆ పూనాలో కూడా 96 టెస్టులు చేసే ఆ కెపాసిటీ నుంచి ఈరోజు
980 ల్యాబొరేటరీల ద్వారా దాదాపు 2,50,000 టెస్టులు చేసే కెపాసిటీకి భారతదేశం వచ్చింది. ఒక్క పీపీఈ కిట్ కూడా తయారు చేసుకోలేని పరిస్థితి నుంచి ఇవాళ ఒక్కరోజు 4,50,000 పీపీఈ కిట్లు తయారు చేసుకునే పరిస్థితికి భారతదేశం సంసిద్ధమైంది. మొదట్లో ల్యాబొరేటరీలు తక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క ల్యాబొరేటరీ సిమ్స్ తిరుపతిలో 90 టెస్టులు చేసేవారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రంలోనే దాదాపు 7 లక్షల టెస్టులు చేశారు. 10% అంటే భారతదేశంలో 10% టెస్టులు ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఓకే ఓకే. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమొద్దు, నిమ్మకాయలు తినండి, చీనీ పండ్ల నల్గొండలో చీనీ పండ్లు దొరుకుతాయి, అవి తినండి. అరే భయ్ ఏం టెస్టులు వద్దు, ఏం కాదు, ప్రైవేట్ హాస్పిటల్ పోవద్దు, CCMBకి పోవద్దు, అట్లనే అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఏదో పెట్టానండి, అదేమొద్దు, ఏం అవసరం లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ 10% చేస్తుంటే ఇక్కడ 7 లక్షల టెస్టులు చేస్తే కనీసం అక్కడ 70,000 కూడా లేదు, 1% కూడా లేదు. తెలంగాణ తెలుగు రాష్ట్రమే. కనుక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది, మేము డబ్బులు ఇచ్చాం, 15,000 కోట్ల నిధులు విడుదల చేశాం, మీకు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధమంటే అలాగే మీరు ల్యాబొరేటరీ పెట్టుకోండి, ఒక్కొక్క ల్యాబొరేటరీకి 2 కోట్లు ఇస్తామని చెప్పాం. తెలంగాణలో కేవలం జిల్లాల్లో ఆదిలాబాద్ రిమ్స్ అలాగే వరంగల్ తప్పనించి ఏ జిల్లాలో కూడా సదుపాయం లేదు. మొత్తం హైదరాబాద్కి రావాలి. తెలంగాణ జిల్లాలు అన్ని జిల్లాలు కూడా హైదరాబాద్కి రావాలి. మేము నిజామాబాద్లో మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది, సూర్యాపేటలో ఉంది, మహబూబ్ నగర్లో ఉంది, మెడికల్ కాలేజ్ పెట్టుకోవా అని చెప్పి మేము డబ్బులు ఇస్తామంటున్నాం. 2 కోట్ల కేంద్రం నిధులు ఇస్తామంటున్నాం. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము 12 ల్యాబొరేటరీలు కావాల్సిన నిధులు ఇచ్చాం. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా మీరు పెట్టుకోండి, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తామంటున్నాం. టెస్టులు అనేవి రాష్ట్ర ప్రభుత్వాలు. కాదు సార్, నేను అడిగిన ప్రశ్న కాకుండా సీఎల్ గారు మీరు మిగతా అన్నిటికి సమాధానం చెప్పారు. సీఎల్ గారు ఇప్పుడు అది రాష్ట్రాలు మీరు చెప్పారు హైయెస్ట్ దేశంలో ఇప్పటికి 180,000 టెస్టులు చేశారు. మరి ఇవాళ 2 లక్షలు చేశారేమో నాకు తెలియదు పర్ డే. దేశం అంతా సగం పైగా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి. చర్చ అది కాదండి. మొత్తం మీద టెస్టులు ఇప్పటికి 70 లక్షలు దాటినప్పుడు మీరు కేసులు మనం బ్రహ్మాండంగా తగ్గించేసాం, 1,00,000కి 30 ఉన్నాయని చెప్పి ఏ రకంగా చెప్పుకుంటారు అన్నది మనకి టైం మించిపోతుంది. వేరే గారు ఆఖరిగా చెప్పండి. సరే, తెలంగాణతో సహా ఎక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో టెస్టుల వరకు బాగా చేస్తూ ఉన్నారు, ఇక్కడ అది కూడా లేదు. చేసినా చెప్పినా కేసులు ఒకలాగా వస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అనే పంచాయతీ ప్రారంభించారు. మొత్తం భారతదేశంలో మన పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు సమస్య. అందుకని ప్రభుత్వం ఇప్పుడు దానికి ఇంత ఇచ్చాం, దీనికి ఇంత ఇచ్చాం, 15,000 కోట్లు ఇచ్చామన్నా ఎంత ఇచ్చినా జీడిపిలో 1% కూడా ఖర్చు పెట్టలేదు అనేది అందరికీ తెలిసిన విషయం. అందులో భాగమే కదా ఎన్నిసార్లు చెప్పుకున్నా. బాధాకరమైన విషయం ఏమిటంటే ఆధునిక సమాజంలో ఆదిమ సమాజ పద్ధతులు అనుసరిస్తున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ మీద ఆధారపడుతున్నారు. సామూహిక రోగ నిరోధక శక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటిది? చచ్చేవాడు చస్తాడు, బతికేవాళ్ళు బతుకుతారు, ఆ బతికిన వాళ్ళు బాగా బతుకుతారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆదిమ సమాజంలో జరిగింది. ఏ మందులు లేనప్పుడు, ఏ పరిశోధనలు లేనప్పుడు, ప్రభుత్వాలు ఏవి బాధ్యతలు తీసుకునే పరిస్థితి లేనప్పుడు ప్రకృతి మీద ఆధారపడి నడిచిపోయినాయి. ఇప్పుడు ఆదిమ సమాజంలాగా తయారైపోయింది భారతదేశ పరిస్థితి. ఆధునిక సమాజం అనేది పక్కకు పోయింది. అందుకని ఇప్పుడు 130 కోట్ల మంది ప్రజానీకం మీద ఈ రూపంలో హెర్డ్ ఇమ్యూనిటీ మీద ఆధారపడండి, ప్రభుత్వం చేయగలిగేది ఏమి లేదని చేతులు ఎత్తేయటం, మార్కెట్కు తలుపులు తెరిచేసేయటం, ఇక కొంతమంది కంపెనీలు డబ్బులు దండుకునేందుకు అవసరమైన క్యాంపెయిన్ ప్రభుత్వమే అవకాశం ఇచ్చి ప్రజల్ని మాత్రం బజార్లో పెట్టడం అనేది మాత్రం ప్రమాదకరమైన. రైట్ సార్, మొత్తంగా మార్కెట్లో వస్తున్న మందులేవి కూడా సంజీవిని కాదు అని అధికార పార్టీతో సహా అందరూ చెప్తున్నారు. అయితే వాటికి అనుమతులు ఇవ్వటంలో, వాటి ధరల విషయంలో నిజంగా జనరిక్ వెర్షన్ చెప్తున్నప్పుడు అంతంత ధరలు ఉండాల్సిన అవసరం లేదు, ఆ ధరల్ని కంట్రోల్ చేస్తామని కూడా ప్రభుత్వ తరపున వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఏదేమైనా ప్రజలు కూడా మందులే వచ్చాయి, ఎంత మేరకు పనిచేస్తాయో మనకు తెలియదు. కాబట్టి కరోనా ఉన్నది, మన జాగ్రత్తలో మనం ఉండాలన్నది ప్రజలు గుర్తుంచుకోవాలి. భారత్లో 10ల సంఖ్యలో 10 రెట్లు కనీసం టెస్టింగ్ పెరగాల్సిన అవసరం ఉన్నది. ఆ టెస్టింగ్ పెరగకుండా మన దేశంలో కేసులు తక్కువ ఉన్నాయి, మనకి ఇమ్యూనిటీ ఉంది అనుకోవటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అన్నది దృష్టిలో పెట్టుకోవాలని చర్చలో పాల్గొన్న వక్తల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చర్చలో పాల్గొన్న డాక్టర్ సమర్ గారికి, వీరయ్య గారికి, అలాగే డాక్టర్ గంగాధర్ గారికి, డాక్టర్ శ్రీ వెంకటరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. సెలవు.